వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి అవ్యక్తిని ఫోటోషూట్కి తీసుకెళ్తున్నాము. లైమ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కాల్ చేశారు నాకు యాక్చువల్లీ. సో అక్కడికే వెళ్తున్నాం అనమాట. ఇంకా సండే కదా, మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గర ఉంటారని చెప్పి స్టార్ట్ అయితే అయ్యాము. సో మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది నేను ఈ వీడియోలో మీతోని షేర్ చేసుకోబోతున్నాను. నాకు లాస్ట్ 1 year బ్యాక్ కూడా ఇట్లానే ఒక కాల్ వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే, మీ బాబు ఇట్లా సెలెక్ట్ అయ్యాడు, ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ చూసాము, సో షార్ట్ లిస్ట్లో నేమ్ వచ్చింది మీ బాబుది, సో మీరు మాకు అమౌంట్ సెండ్ చేయండి, మేము యాడ్ షూట్కి పిలుస్తామని చెప్పి. ఫస్ట్ మనం అమౌంట్ ఇవ్వాలంట. నాకు ఎందుకో అది జెన్యూన్ అనిపించలేదు. మనం అమౌంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోయినా, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియకపోయినా ప్రాబ్లం కదా. సో నేను నమ్మలేదు వాళ్ళది అండ్ వెళ్ళలేదు కూడా. అండ్ ఇది మళ్ళీ సెకండ్ టైం వీళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తే నాకు వీళ్ళది కూడా అట్లానే ఉంటుందేమో అనిపించింది. బట్ వీళ్ళు అమౌంట్ ఏం అడగలేదు. మీరు ఆఫీస్కి రండి, ఎప్పుడు వస్తారు అని చెప్పేసి అన్నారు. అమౌంట్ గురించి అసలు ఎక్కడా కూడా మాట్లాడలేదు. సో మేము డైరెక్ట్ రమ్మంటున్నారు కదా అని చెప్పే వెళ్ళాము. బట్ తను ఏమనింది అంటే, మీరు 1000 రూపీస్ పే చేయాల్సి వస్తుంది మేడం, ఎందుకంటే అక్కడ మేకప్ చేస్తారు కదా వాళ్ళకి, ప్లస్ ఫోటోగ్రాఫ్స్ తీస్తారు కదా వాళ్ళకి సర్వీస్ ఛార్జ్ ఉంటుంది కదా, సో 1000 రూపీస్ మీరు పే చేయాలి వాళ్ళిద్దరికి అని చెప్పేసి అన్నారు. అండ్ ఇక్కడ 8 months బేబీని తీసుకొని వచ్చారు వీళ్ళు లాంగ్ నుంచి. ఇట్లానే చాలామంది చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారనమాట. అండ్ ఇంకా 1000 అయితే మేము పే చేసాము. 1000 పే చేసిన తర్వాత వాళ్ళు ఒక డ్రెస్ అయితే ఇచ్చారు అవ్యుక్తికి. ఇంకా ఆ డ్రెస్ పైన అయితే పిక్చర్స్ తీసుకుంటారనమాట వాళ్ళు, లైక్ ఇట్లా ఫ్రంట్ బ్యాక్ సైడ్స్ మొత్తం కూడా డ్రెస్ కనబడేలాగా. అండ్ దాని తర్వాత అది ఎక్కడైతే ఏ ప్లాట్ఫామ్లో, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అయితే పోస్ట్ చేస్తారో ఆ లింక్ మనకి 20 daysలో సెండ్ చేస్తారంట. అండ్ మనకి దాని తర్వాత ఏం కాల్స్ వస్తాయి ఫర్దర్గా, మీకు మీ బాబు ఓకే అయితే వేరే బ్రాండ్ వాళ్ళు డైరెక్ట్ మిమ్మల్ని అప్రోచ్ చేస్తారు మేడం అని చెప్పేసి అయితే చెప్పారు. సో అక్కడి వరకు క్లియర్. దాని తర్వాత మాకు షూట్ అయిపోయి మేము బయటకు వచ్చిన తర్వాత ఇంకొక మేడం సర్టిఫికేట్ ఇచ్చారు యాక్చువల్లీ నిన్న జరిగిన షూట్కి. ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత తను ఏం చెప్పింది అంటే, మేము ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తాము అవ్యుక్త్ నేమ్ పైన, దానికి మీరు 15,000 పే చేయాల్సి వస్తుంది. సో ఆ 15,000కి మేము 12 షూట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. 12లో 6 ఇండోర్ 6 అవుట్డోర్. అందులో 10 షూట్స్కి మేమేం పే చేయము, 2 షూట్స్కి మాత్రం మేము మీకు మనీ పే చేస్తాము. అండ్ ఆఫ్టర్ దట్ ఎవ్రీ ఇయర్ మీకు 10,000 స్కాలర్షిప్ వస్తుంది అవ్యుక్త్కి అని చెప్పారు. ఇదంతా కూడా లాంగ్ ప్రాసెస్ అని అర్థమైంది. 1 year ప్రాసెస్. అండ్ ఎవ్రీ మంత్ ఒక షూట్ ఉంటుందంట. అట్లా 12 షూట్స్ ఉంటాయంట ఇండోర్ అండ్ అవుట్డోర్లో. అండ్ ఇదంతా స్టార్ట్ చేయాలంటే కూడా 15,000 వాళ్ళకి పే చేయాలి. సో నేను ఇంకా కూడా డీప్గా డీటెయిల్స్ వాళ్ళని చాలా కనుక్కున్నాము. తను ఏం చెప్తుంది అంటే, సింపుల్గా మీరు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని ఇదంతా ప్రాసెస్ అయ్యేలోపు మీకు వేరే బ్రాండ్ వాళ్ళు కూడా, వేరే డైరెక్టర్స్ ఆర్ బ్రాండ్ వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఇది మేడం ప్రాసెస్ అని చెప్పారు. మాకు ఇది జరిగింది ఎక్స్పీరియన్స్. అండ్ మేము ఇంకా డిసైడ్ అవుతామని చెప్పేసి 1 week అయితే టైం తీసుకున్నాము. సో ఆఫ్టర్ 1 week మేము వెళ్తే కానీ ఇంకో వీడియో ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.